వెల్కమ్ టు గుడ్ స్టోరీస్. రివెంజ్ లవ్ ఎపిసోడ్ 11. ఈ ఎపిసోడ్లో ఉదయం ఆఫీస్లో అన్విత తన డెస్క్ దగ్గర కూర్చుంది. ఆడిట్ అయిపోయాక ఇంకా కొన్ని ఫైళ్ళు మిగిలాయి, ఇవన్నీ సర్దేయాలి అని తనలో అనుకుంది. ఆమె ఒక్కో ఫైల్ తీసుకుంటోంది. పాత పేపర్లు, రిపోర్ట్స్. ఆమె క్రమంగా సర్దుతోంది. ఒక ఫైల్ తెరిచింది. అందులో ఒక డాక్యుమెంట్ కనిపించింది. ఆమె కళ్ళు కాసేపు ఆ పేపర్ మీద ఆగిపోయాయి. పేరు స్పష్టంగా ఉంది, సంజయ్. ఆమె అది చూసి ఇది సంజయ్ గారి ఫైల్ అనుకుని ఆమె నెమ్మదిగా చదవడం మొదలుపెట్టింది. పర్సనల్ డీటెయిల్స్, పేరు, చిరునామా. ఆమె కళ్ళు కిందకి వెళ్ళాయి. జన్మదినం ఇంకో 2 రోజులు. ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అయ్యో, ఇంకా 2 రోజుల్లో అని ఆమె ముఖంలో చిన్న నవ్వు. అంటే రేపు తర్వాత రోజు బర్త్డే అని అనుకుంది. అప్పుడు మాట్లాడడానికి మంచి కారణం దొరికింది అని అనుకుని ఎగ్జైటెడ్గా ఫీల్ అయింది. ఆమె ఫైల్ మెల్లగా మూసింది. ఆమె మనసులో ఒక చిన్న ఉత్సాహం. మరోవైపు సంజయ్ తన ఊరిలో తల్లితో కలిసి ఆలయానికి వెళ్ళాడు. పాత దేవాలయం, గంట శబ్దం, పూజారి మంత్రాలు అవన్నీ వినిపిస్తున్నాయి. సంజయ్ చేతులు జోడించి ప్రార్థన చేసుకున్నాడు. తల్లి పక్కనే ఉంది. శాంతిగా ఉంది కదా అని అడిగింది. అవునమ్మా అన్నాడు సంజయ్. వాళ్ళు కాసేపు అక్కడే కూర్చున్నారు. గాలి మెల్లగా వీచింది. నీ చిన్నప్పుడు ఇక్కడికి చాలా వచ్చేవాళ్ళం అని అమ్మ చెప్పింది. సంజయ్ చిన్నగా నవ్వాడు. అప్పుడు నాకు ఏమీ అర్థమయ్యేది కాదు అన్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా అని అడిగింది తల్లి. కొంచెం అన్నాడు. అమ్మ నవ్వింది. అది చాలురా అంది. వాళ్ళు బయటకి వచ్చి మార్గంలో నడుస్తున్నారు. మార్కెట్కి వెళ్ళాలా అని అమ్మ అడిగింది. వెళ్దాం అన్నాడు. కూరగాయల మార్కెట్కి వెళ్ళారు ఇద్దరు. జనం ఎక్కువగా ఉన్నారు. శబ్దం కూడా బాగా వస్తుంది. ఇది తీసుకుందామా అని అమ్మ అడిగింది. నీకు నచ్చితే తీసుకో అన్నాడు. నీకు ఓకేనా అంది తల్లి. నాకు అన్నీ ఓకే అన్నాడు సంజయ్. అమ్మ నవ్వింది. వాళ్ళు సంతోషంగా మాట్లాడుకుంటూ వెళ్ళారు. ఆఫీస్లో అన్విత తన టీంతో ఉంది. ఈ రిపోర్ట్ పూర్తయిందా అని అడిగింది. ఆల్మోస్ట్ అన్నాడు ఒకరు. అందరూ కలిసి పనిచేస్తున్నారు. ఒకరు జోక్ చేశారు. ఆడిట్ అయిపోయింది, ఇప్పుడు లైఫ్ ఈజీ అన్నారు. మరొకరు అన్నారు, ఇంకో ఆడిట్ వచ్చే వరకు మాత్రమే అని. అందరూ నవ్వారు. అన్విత కూడా నవ్వింది. మీరు ఎప్పుడు ఇదే అంటారు అంది. అదే నిజం అన్నాడు అతను. మరొకరు అన్నారు, మనం సీరియస్గా ఉండాలి కానీ 5 నిమిషాలు మాత్రమే అని. మళ్ళీ అందరూ నవ్వారు. అన్విత మధ్యలో కొన్నిసార్లు పక్కకు చూసింది. సంజయ్ సీటు వైపు. అది ఖాళీగా ఉంది. ఇంకా 2 రోజులు అని ఆమె మనసులో అనుకుంది. మరోవైపు ప్రదీప్ తన డెస్క్ దగ్గర కూర్చున్నాడు. అతని చూపు అన్విత మీదే ఉంది. ఆమె అది గమనించలేదు. అతను నిశ్శబ్దంగా చూస్తున్నాడు. ఆఫీస్ పని కొనసాగుతోంది. అన్విత తన టీంకి సహాయం చేస్తోంది. ఇది ఇలా చేయండి, ఇది చెక్ చేయండి అని టీంని గైడ్ చేస్తుంది. అందరూ కలిసి పనిచేస్తున్నారు. ఆమె లోపల ఒక చిన్న ఉత్సాహం. సంజయ్ బర్త్డే కాల్ చేయాలి అని అనుకుంది. ఆమె చిన్నగా నవ్వుకుంది. సాయంత్రం అయింది. ఇంట్లో అన్విత, శంకర్ సినిమా చూస్తున్నారు. ఇద్దరు చాలా సీరియస్గా చూస్తున్నారు. ఒక సీన్లో హీరో పెద్ద డైలాగ్ చెప్పాడు. శంకర్ అన్నాడు, ఇది నిజ జీవితంలో కుదరదు అని. అన్విత నవ్వింది. మీరు కూడా అలానే చెప్తారు అంది. నేను చెప్పేది నిజం అన్నాడు శంకర్. మీరు హీరో అయితే ఇదే చేస్తారు అందే అన్విత. నేను హీరో కాదు అన్నాడు శంకర్. అయితే విలనా అంది అన్విత. శంకర్ నవ్వాడు. అది కూడా కాదు అన్నాడు. ఇద్దరూ నవ్వుకున్నారు. ఆ క్షణం అన్విత చాలా సంతోషంగా ఉంది. నాన్న ఎప్పుడు ఇలా ఉంటే బాగుంటుంది అని ఆమె మనసులో అనుకుంది. సినిమా ముగిసింది. వాళ్ళు ఇంకా మాట్లాడుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలు. ఇంటి వాతావరణం చాలా ఆప్యాయంగా ఉంది. రాత్రి అన్విత తన గదిలో పడుకుంది. కానీ నిద్ర రాలేదు. ఆమె ఫోన్ తీసుకుంది.
రేపు కాదు మరుసటి రోజు సంజయ్ గారి బర్త్డే అని మళ్ళీ గుర్తు చేసుకుంది. అప్పుడు కాల్ చేస్తాను, అదంతా మాట్లాడడానికి అదొక మంచి రీజన్ అనుకుంది. ఆమె కళ్ళు మూసుకుంది. ఆమె ముఖంలో ఒక చిన్న ఆనందం. మరోవైపు సంజయ్ తన ఇంట్లో అమ్మతో కలిసి కూర్చున్నాడు. రేపేం చేయాలి అని అమ్మ అడిగింది. ఏం లేదు, కొంచెం విశ్రాంతి తీసుకోవాలి అన్నాడు. సరే అంది తల్లి. వాళ్ళు సైలెంట్గా కూర్చున్నారు. ఆ క్షణం చాలా ప్రశాంతంగా ఉంది. సంజయ్ కళ్ళు మూసుకున్నాడు. అతని మనసులో ఇంకా గతం ఉంది, కానీ ఈరోజు కొంచెం తక్కువ బాధ. అతను నెమ్మదిగా నిద్రపోయాడు. మరోవైపు అన్విత కూడా నిద్రలోకి జారుకుంది. ఉదయం అన్విత కళ్ళు తెరిచి గడియారం చూసింది. అయ్యో ఆలస్యమైంది అనుకుని ఆమె ఒక్కసారిగా లేచింది. త్వరగా రెడీ అయింది. తన బ్యాగ్ తీసుకుంది. ఇంకా 10 నిమిషాల్లో ఆఫీస్కి చేరాలి అని అనుకుంది. ఆమె త్వరగా బయటికి వెళ్ళింది. లేట్ అవ్వకూడదు అని తనలో అనుకుంటుంది. ఆఫీస్ గేట్ దగ్గరికి వచ్చేసింది. ఆమె త్వరగా లోపలికి వెళ్ళడానికి పరిగెడుతోంది. అప్పుడే ఆమె కాలు జారిపోయింది. ఆమె ముందుకి వంగి పడిపోబోతుందనుకునే సమయంలో వెనుక నుంచి ఒక చెయ్యి ఆమెను పట్టుకుంది. ఆమె ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె గుండె బలంగా కొట్టుకుంది. ఆమె వెనుకకు తిరిగి చూసింది. అక్కడ ప్రదీప్ ఉన్నాడు. అతను ఆమె చేతిని పట్టుకున్నాడు. ఆమె సరిగ్గా నిలబడింది. కొన్ని సెకండ్ల తర్వాత థ్యాంక్ యూ అని అన్విత నెమ్మదిగా అంది. ప్రదీప్ తల ఊపి పర్లేదు అన్నాడు. అంతే, ఇంకేమీ మాట్లాడలేదు. అతను నేరుగా లోపలికి వెళ్ళిపోయాడు. అన్విత కాసేపు అక్కడే నిలబడి ఉంది. ఎవరితను అని ఆమె మనసులో అనుకుంది. ఆఫీస్ లోపలికి వెళ్ళింది. మరోవైపు సంజయ్ నిద్రలేచాడు. అమ్మ వంటగదిలో ఉంది. సంజయ్, ఒక పని చేస్తావా అని అడిగింది. ఏంటమ్మా అన్నాడు సంజయ్. కిరాణా షాప్కి వెళ్ళి పాలు తీసుకురా అంది. సరే అని అతను బయటికి వెళ్ళాడు. చిన్న వీధి, పాత ఇల్లు. అతను నడుస్తున్నాడు. అప్పుడే అతనికి పక్కింటి లక్ష్మి అత్త కనిపించింది. అయ్యో సంజయ్ అని పిలిచింది. ఆమె ఆనందంగా అడిగింది, ఎలా ఉన్నావురా అని. బాగున్నాను అత్త అన్నాడు సంజయ్. ఎప్పుడొచ్చావు నగరం నుంచి అంది. కొన్ని రోజులయ్యింది అన్నాడు. అక్కడ పని ఎలా ఉంది అంది. బాగానే ఉంది అన్నాడు. చాలా బిజీగా ఉంటావు కదా అని అడిగింది. అవును కొంచెం అన్నాడు. లక్ష్మి అత్త నవ్వింది. మీ అమ్మ నిన్ను చాలా గుర్తు చేసుకుంది అంది. సంజయ్ చిన్నగా నవ్వాడు. నాకు తెలుసు అని అన్నాడు. వాళ్ళు ఇంకొన్ని సాధారణ విషయాలు మాట్లాడుకున్నారు. ఇంటికి రావాలిరా ఒకరోజు అని అత్త చెప్పింది. తప్పకుండా వస్తాను అని అన్నాడు. సంజయ్ పాలు తీసుకుని ఇంటికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే అమ్మ అడిగింది, ఇంతసేపు అయిందేంటి అని. లక్ష్మి అత్త కనిపించింది అన్నాడు సంజయ్. అమ్మో, ఆమెతో మాట్లాడితే టైం మర్చిపోతావు అంది. ఇద్దరూ నవ్వుకున్నారు. ఆఫీస్లో అన్విత తన టీంతో ఉంది. కొద్దిసేపటి తర్వాత అందరూ స్నాక్ రూమ్కి వెళ్ళారు. చాయ్, స్నాక్స్ ఉన్నాయి. అందరూ కూర్చున్నారు. ఈరోజు చాలా రష్ అయింది అని ఒకరు అన్నారు. అవును, ఉదయం నుంచి పరుగే అని అన్విత నవ్వుతూ అంది. నేను ఆల్మోస్ట్ కింద పడిపోయాను అంది. అందరూ ఆశ్చర్యపోయారు. ఏమైంది అని అడిగారు. ఆమె ఉదయం జరిగిన విషయం చెప్పింది. ఒకరు పట్టుకున్నారు, లేదంటే పడిపోయేదాన్ని అంది. ఎవరు అని అడిగారు. ఎవరు, ప్రదీప్ అంట, డెస్క్ దగ్గర అడిగితే చెప్పారు అంది. కొన్ని సెకండ్లు అందరూ ఒకరిని ఒకరు చూసుకున్నారు. ప్రదీప్ అంటే ఎవరు అని ఒకరు అన్నారు. అదే కార్నర్లో కూర్చునేవాడు అన్నారు ఇంకొకరు. ఓహో అతనా అన్నాడు. అవును అతనే అంది అన్విత. మరొకరు అన్నాడు, అతను చాలా సైలెంట్, ఎక్కువగా మాట్లాడాడు, ఎప్పుడూ తన పని చూసుకుంటాడు, అందుకే చాలామందికి అతను తెలిసి ఉండడు అన్నారు. అన్విత ఆశ్చర్యపోయింది. ఇంత కామ్గా ఉన్నాడు అంది అన్విత. అతను అలాగే ఉంటాడు అన్నారు ఇంకొకరు. వాళ్ళు మళ్ళీ సాధారణంగా మాట్లాడడం మొదలుపెట్టారు. జోక్స్ వేసుకున్నారు. సాయంత్రం
ఇంట్లో అన్విత తన గదిలో ఉంది. ఆమె గడియారం చూసింది. రేపు సంజయ్ గారి బర్త్డే అని అనుకుంది. మంచం మీద కూర్చుంది. 12కి విష్ చేయాలి, నిద్రపోవద్దు అని ఆమె తనలో అనుకుంది. మరోవైపు సంజయ్ ఇంట్లో రాత్రి పౌర్ణమి చంద్రుడు. ఆకాశం ప్రకాశంగా ఉంది. సంజయ్, అతని అమ్మ బయట కూర్చున్నారు. చల్లని గాలి వస్తుంది. చంద్రుడు చాలా బాగున్నాడు కదా అని అమ్మ అంది. అవును అన్నాడు సంజయ్. వాళ్ళు నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు. సాధారణ విషయాలు, చిన్న చిన్న మాటలు. సంజయ్ మాత్రం లోపల ఏదో ఆలోచిస్తున్నాడు. అతని మనసులో ఒక ప్రశ్న, అడగాలా వద్దా అని అనుకుంటున్నాడు. అతను అమ్మ వైపు చూశాడు. ఆమె ప్రశాంతంగా ఉంది. ఇది అడిగితే అమ్మకు బాధ కలుగుతుందేమో, పాత రోజులు గుర్తుకు వస్తాయేమో. అవి చాలా బాధతో కూడిన ఆలోచనలు కదా. అడగాలా వద్దా అనుకున్నాడు. అతని గుండె బలంగా కొట్టుకుంది. కానీ నేను తెలుసుకోవాలి కదా, నేను నిజం తెలుసుకోవాలి. లేకపోతే నేను వాళ్ళు చెయ్యని తప్పుకి వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకుంటున్నానా, లేకపోతే నిజంగా వాళ్ళ తప్పు ఉందా అని అర్థం కావడం లేదు అని అనుకుని అతను నెమ్మదిగా అమ్మ అని పిలిచాడు. ఆమె అతని వైపు చూసింది. ఏమిటి బాబు అంది. అతను కాసేపు ఆగాడు. అతను సంకోచిస్తూనే నాన్న గురించి అన్నాడు. ఆమె కళ్ళల్లో చిన్న మార్పు. అతను కొనసాగించాడు. ఆ సమయంలో ఏమైంది, నాన్న ఎందుకు అలా చేశారు అని కాసేపు ఆగాడు. తర్వాత నెమ్మదిగా అన్నాడు, నాన్న శంకర్ గారి వల్లే చనిపోయారా, లేదా నేను అనుకుంటున్నది తప్ప అని అడిగాడు. ఆమె నిశ్శబ్దంగా ఉంది. సంజయ్ గుండె గట్టిగా కొట్టుకుంటోంది. ఆమె సమాధానం కోసం అతను ఎదురు చూస్తున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ పార్ట్ కోసం కామెంట్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి.